అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే వెయిట్ ఎలా గెయిన్ అవ్వాలి? వెయిట్ పెరగాలంటే మనం చేయాల్సిందేంటంటే అందరికీ సహజంగా తెలిసిన విషయము. ఆహ్, బాగా మనకు ఉన్నటువంటి లభించే ఫుడ్డు బాగా మంచిగా తింటే మనము బాగా లావవుతామనేది మనందరికీ తెలుసు. బట్ అయినా గూడా కొంతమందేంటంటే ఎంత తిన్నా గూడా లావనేది అవ్వట్లేదు. సో, వాళ్ళ బాధేంటంటే చూడ్డానికి చాలా సన్నగా కనబడుతున్నాము. కొంచెం బాడీ అనేది పెరిగితే కొంచెము బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు గూడా కొంచెం లావు అవ్వడం కోసం రకరకాల ప్రయత్నాలు జేస్తూ ఉంటారు. బట్ అది ఎంత జేసినా గూడా లావు అనేది అవ్వరు. సో, ఇలా ఎవరైతే లావు తక్కువగా ఉండి అదే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా గెయిన్ అవ్వచ్చు? దానికోసం ఏం చేయాలనే విషయాల గురించి ఈరోజు కొన్ని సలహాలైతే ఇవ్వదలుచుకున్నాను. అంతకంటే ముందు మనం ఒకటి ఇక్కడ అర్థం జేసుకోవాల్సిందేంటంటే సహజంగా మనం మనం ఎవరైతే ఉన్నామో, మన బాడీ టైప్స్‌నొచ్చేసి 3 రకాలుగా కేటగరైజ్ చేయడం జరిగింది. ఒకటేంటంటే స్థూలకాయులు చాలా లావుగా ఉంటారు. రెండోది మధ్య రకం అంటే వీళ్ళు పెద్దగా లావుగా ఉండరు. అలాగని చెప్పి సన్నగా కూడా ఉండరు. మూడో రకం వీళ్ళొచ్చేసి చూడ్డానికి చాలా సన్నగా ఉంటారు. ఇప్పుడిక్కడ మధ్య రకం ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నార్మల్ వైస్‌గా ఉంటారు. వాళ్ళు తిన్న ఫుడ్‌లో సరిపడి తిన్నా కూడా అంత లావుగా ఉండరు, అంత సన్నగా ఉండరు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కొంతమంది అసలు తిన్నా, తినకున్నా కూడా చాలా లావుగా ఉంటారు. అది వీళ్ళకున్నటువంటి జీన్స్ అలా ఉండడం వల్ల అలా జీన్స్ అలా డిజైన్ అయ్యి ఉండడం వల్ల అలా జరుగుతుంది. వీళ్ళ ఫ్యామిలీస్‌ని మనం గనక చూసుకుంటే వీళ్ళ తల్లిదండ్రులు గావచ్చు, అంటే వీళ్ళ కుటుంబంలో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో దాదాపు అదే జీన్స్‌తో ఉంటారు కాబట్టి అందరూ గూడా లావుగానే ఉంటారు. అండ్ సేమ్ అదే విధంగా ఎవరైతే సన్నగా ఉన్నారో వాళ్ళ జీన్స్ కూడా అదే విధంగా మౌల్డ్ అయి ఉంటుంది. కాబట్టి వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ ఫాదర్ అండ్ మదరు, సిస్టర్స్ గానివ్వండి, వాళ్ళ పెద్దవాళ్ళు గానివ్వండి చూడ్డానికి సన్నగా నార్మల్‌గా ఉంటారు. ఇప్పుడు ఈరోజు టాపిక్‌లో మనకు పాయింట్ ఏంటంటే ఎవరైతే సన్నగా ఉన్నారో లావు గావాలి. లావు కావడానికి జనరల్‌గా చేసేదేంటంటే, మంచి ఫుడ్ తీసుకుందామని చెప్పి పాలతో చేసినటువంటి ఫుడ్ మనకు దొరుకుతుంటుంది. పెరుగు గావచ్చు, అలాగే డైరీ ఐటెమ్సు, స్వీట్ ఐటెమ్సు, అలాగే కొంచెము ఈ పిజ్జాలనేసి, బర్గర్‌లు, కొంతమందయితే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటుంటారు. బాదం పప్పు, జీడిపప్పు. కొంతమంది మనకు మెడికల్ షాప్స్‌లో బయట ప్రోటీన్ పౌడర్ డబ్బాలు దొరుకుతుంటాయి. వాటిని గూడా తీసుకెళ్ళి అది ట్రై జేసి జూస్తుంటారు. అయినా గూడా లావవ్వరు. దీని వెనక అంటే ఈ సన్నగా ఉండి లావు కాలేకపోవడానికి వెనకున్న సైంటిఫిక్ లాజిక్ ఏంటి? సన్నగా ఉండి కూడా ఏ విధంగా లావు అవ్వాలనే పాయింట్ గురించి చెప్పాలంటే, ఇప్పుడు నేను మీకు అందరికి అర్థమయ్యే భాషలో మన అందరికి తెలిసిన ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తాను. మనందరికీ తెలుసు ఆహ్, యాక్టర్ 'రానా' గారు ఆయన తన మొదటి మూవీ 'లీడర్' మూవీ మనం చూస్తే చాలా సన్నగా ఉంటారు. తర్వాత 'బాహుబలి' మూవీకొచ్చేసరికి బాగా మంచి ఫిజిక్‌తో బల్కీగా కనిపిస్తారు. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ ఫోటోస్ చూస్తే మళ్ళీ సన్నగా అయిపోయి మళ్ళీ డల్ ఫేజ్‌లో కనిపిస్తున్నారు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకందరికీ తెలిసిన 'ఎన్టీఆర్' గారు కూడా 'రాఖీ' మూవీ చూసే టయానికి చాలా లావుగా ఉండేవారు. తర్వాత సన్నగా మనకు మామూలుగా యాక్టివ్‌గా ఉండి మిగతా సినిమాలన్నీ గూడా మనం చాలా సినిమాలు చూసాము. అండ్ లేటెస్ట్‌గా ఇప్పుడొచ్చే మూవీకైతే మరీ సన్నంగా అయిపోయి చూడ్డానికి డల్ ఫేజ్‌లో చాలా డల్‌గా కనబడుతున్నారు. దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే, సన్నగా ఉండి లావు అవ్వాలనుకున్నప్పుడు మీరు ముందు చేయాల్సింది బాడీ గ్రోత్ కోసము ఖచ్చితంగా వర్కౌట్స్ అనేటివి చేయాలి. వర్కౌట్స్ అంటే అది మీరు జిమ్‌కెళ్ళి వర్కౌట్స్ చేస్తారా? లేకపోతే ఇంటి దగ్గరనే ఉండి వర్కౌట్స్ చేస్తారా? అనేది మీ ఇష్టము. కొంతమంది రోజువారీ కూలి పనులు గూడా చేసుకుంటూ గూడా ఇవి చేస్తుంటారు. అది గూడా వర్కౌట్ అనే చెప్పొచ్చు. బాడీ వెయిట్ పెరగడం కోసం మనం ఎక్కువగా వర్కౌట్ చేయడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి మజిల్స్ ఏవైతే ఉన్నాయో అది టోర్ అవ్వడం జరుగుతుంది. టోర్ అవ్వడం అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. మజిల్స్ డ్యామేజ్ అయితే ఆహ్, మళ్ళీ రికవరీ గావాలి. రికవరీ కావాలన్నప్పుడు మజిల్స్‌కు ప్రోటీన్ అవసరం అవుతుంది. సో, ఎప్పుడైతే మనము బాగా వర్కౌట్ చేసిన తర్వాత ఈ మజిల్ డ్యామేజ్‌ని రికవర్ చేసుకోవడం కోసం మంచి ప్రోటీన్ ఐటెమ్ తీసుకున్నామనుకోండి ప్రోటీన్ ఫుడ్డు, ఈ మజిల్ ఏదైతే ఉందో అది ఆ ప్రోటీన్ ఫుడ్‌ను తీసుకోవడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా బాడీలో ఉన్నటువంటి మజిల్ వర్కౌట్ చేసిన ప్రతిసారి
డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. డ్యామేజ్ అయినటువంటి మజిల్‌ని తిరిగి నార్మల్ తీసుకురావడం కోసం బాడీ తన లోపల తానే ఆహ్, రికవరీ మోడ్‌లోకెళ్ళిపోతుంది. అలాంటి స్థితిలో ఏమవుతుందంటే బాడీలో ఉన్నటువంటి మజిల్స్ అనేటివి మనకు బల్క్ అవ్వడం జరుగుతుంది. సో, ఆ విధంగా మన బాడీ అనేది వెయిట్ గెయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. మీకు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఈ జిమ్ చేసే వాళ్ళకు మీరు మజిల్స్ గమనిస్తే కొంచెం వంపులు తిరిగి ఉంటాయి. బాడీ సిక్స్ ప్యాక్ బాడీతో కనబడుతూ ఉంటారు. అదే బాడీ ఫ్యాట్‌తో కొంచెం లావైన వాళ్ళని చూస్తే ఎటువంటి షేప్ అనేది ఉండదు. సిక్స్ ప్యాక్ బాడీ అనేది ఉండదు. కాకపోతే ఇద్దరు గూడా లావుగానే ఉంటారు. బాడీ ఫ్యాట్‌తో ఉన్న వాళ్ళు కూడా లావుగానే ఉంటారు. వర్కౌట్ చేసిన వాళ్ళు కూడా లావు పెరిగే ఉంటారు. బట్ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే వర్కౌట్ చేసి మజిల్ డ్యామేజ్ అయిన దాన్ని రికవరీ చేయడం కోసం ప్రోటీన్ ఫుడ్ తీసుకొని సరైన డైట్ కంట్రోల్‌లో ఉండి ఇట్లా చేసుకుంటూ పోవడం వల్ల బాగా మంచిగా బల్క్ అవుతారు. చూడ్డానికి కూడా బాడీ గాని, లుక్, షేప్ గాని చూడ్డానికి బాగుంటారు. అదే కేవలం ఎటువంటి వర్కౌట్స్ చేయకుండా ఓన్లీ ఫ్యాట్‌కి సంబంధించి ఐటెమ్స్, ఫుడ్స్ తింటూ లావైతే మనకు సింపుల్‌గా బెల్లీ ఫ్యాట్ అనేది వస్తుంది. చాలా లావుగా ఉన్నా గూడా చూడ్డానికి ఒక లుక్, షేప్ అంటూ ఉండదు. సో, అదండి ఫైనల్‌గా ఏంటంటే మనము లావు కావాలనుకున్నప్పుడు దయచేసి మనము ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది ఫుడ్డు తినేసి బెల్లీ ఫ్యాట్ పెంచుకొని ఎట్లా పడితే అలా లావు అయ్యే కంటే కూడా మనము రోజువారీ డైట్ ప్లాన్ కంట్రోల్‌గా పెట్టుకొని, మజిల్స్‌ని మనం వర్కౌట్ చేసుకుంటూ, సరైన ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ చేస్తే ఖచ్చితంగా మనకు మంచి బాడీ షేప్ అనేదొస్తుంది. బట్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, బాడీ ఒక షేప్‌కొచ్చిన తర్వాత మీరు మళ్ళీ సరే మనం ఇప్పుడు చూడ్డానికి బల్కీగా ఉన్నాం, మంచి షేప్‌లో ఉన్నామని చెప్పేసి మీ వర్కౌట్స్ ఆప్ చేశారనుకోండి, తిరిగి మీరు ఏదైతే ముందు సన్నగున్నారో సేమ్ అదే పరిస్థితికి మళ్ళీ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది ఒక రోజు, 2 రోజులతో ఆపే ప్రక్రియ గాదు. ప్రతిరోజు ఖచ్చితంగా డైట్ చేయాల్సుంటుంది. ప్రతిరోజు వర్కౌట్స్ చేయాల్సుంటుంది. ఇలా మీరు ఎన్ని సంవత్సరాల పాటు ఈ డైట్ పాటిస్తూ, వర్కౌట్స్ చేస్తూ ఉంటారో అన్నేళ్ళు మీ బాడీ కూడా అదే విధంగా షేప్‌లో ఉండడానికి ఉంటుంది. ఎప్పుడైతే మనం స్టాప్ జేస్తామో మన బాడీ మళ్ళీ న్యాచురల్ పద్ధతిలోకి రావడం అనేది జరుగుతుంది. సో, ఓవరాల్‌గా ఇదండి. బాడీ గెయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మనము ఫ్యాట్ ఐటెమ్స్ లాంటివి కాకుండా వర్కౌట్ చేసుకుంటూ మనము మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ కూడా చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మనం సన్నగా కనిపించా కూడా ఎటువంటి ప్రాబ్లమ్ ఏం లేదు. మనకు రోజువారీ పనులు మనం చేసుకుంటూ కూడా ఉండవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వర్కౌట్స్ చేసేటప్పుడు అంటే బరువు పెరగాలనుకున్న వాళ్ళైనా సరే, తగ్గాలనుకున్న వాళ్ళా సరే, మనం సడెన్‌గా మనకు డైట్ ప్లాన్ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫేస్‌లో కొంచెము డల్‌నెస్ కనిపించడము, చేంజెస్ రావడం అనేది జరుగుతుంది. అది టెంపరరీగా మాత్రమే ఉంటుంది. దాన్ని చూసి మనము ఏదో ఫేసు డల్ అయిపోతుంది, చేంజెస్ వస్తున్నాయి, మనము ఇలాగే ఉంటే చూడ్డానికి బాగలేమని చెప్పేసి మనం భయపడాల్సిన కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు చెప్పాలంటే ఆహ్, కొంతమంది మనము లావుగా ఉండి సడెన్‌గా డైట్ చేసి తగ్గాలనుకున్నప్పుడు మీరు గమనించే ఉంటారు. ఆహ్, లావుగా ఉన్నప్పుడు బానే ఉంటాం. ఎప్పుడైతే డైట్ కంట్రోల్ మొదలుపెట్టి డైట్ చేస్తూ వెళ్ళే కొద్దీ మొఖం ఫేస్‌లో డల్‌నెస్ రావడము, చూడ్డానికి మరి ఏదో రోగం వచ్చినట్టు కనపడడము ఇలాంటివి జరుగుతాయి. దానికి ఎవరో కాదు నేనే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. వీలైతే నేను ఇంతకుముందు లావుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి డైట్ చేస్తూ తగ్గిపోయిన తర్వాత కనిపించిన సిట్యుయేషన్‌కి చాలా వేరియేషన్స్ ఉంటాయి. అదే విధంగా మనము గమనిస్తే మనకు సినిమా యాక్టర్స్ గావచ్చు, లేకపోతే వేరే ఎవరైనా సరే మొదట్లో బానే ఉంటారు. తర్వాత డైట్ కంట్రోల్ చేస్తూ వచ్చే కొద్దీ తగ్గిపోతారు. దానికి ఎగ్జాంపుల్ మనకు మీ అందరికి అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఎన్టీఆర్ గారినే తీసుకోవచ్చు. లాస్ట్ మూవీలో చాలా 'దేవర' మూవీకొచ్చేసరికి చాలా బాగా కనిపించారు. ఇప్పుడు లేటెస్ట్‌గా వస్తున్నటువంటి మూవీకైతే 'ప్రశాంత్ నీల్' మూవీకైతే మరీ సన్నగా డల్‌గా ఫేస్ డల్‌నెస్‌గా ఏదో డిసీజ్ వచ్చినట్టుగా అనిపిస్తున్నారు. దాని మీద చాలామంది నెగెటివ్‌గా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. బట్ వాటెవర్ ఏదైనా కూడా టెంపరరీ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఆహ్, దానికి సంబంధించి ఏదైనా డైట్ ప్లాన్స్ గాని, ఇంకొంచెం లావు అవ్వడానికి అవసరమైనవి ఏదైనా ఉంటే కూడా ఖచ్చితంగా మీకు మెన్షన్ చేసి వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. నా వీడియోస్ మంచిగా రిసీవ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.